రైట్. ఇప్పుడే వేములవాడకు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజును దర్శించుకున్న తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు. బహిరంగ సభకు కూడా వెళ్ళబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ నాడు తెలుసుకుందాం. విజయభాస్కర్, దర్శన అనంతరం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? వేములవాడ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్బాబుతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు, అదేవిధంగా కొప్పలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కోవపల్లి సత్యనారాయణ, మక్కర్ సింగ్, రాజ్ ఠాకూర్ తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం టూరు సందర్భంగా దాదాపు 800 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఇప్పుడు రాజన్నను దర్శించుకుంటున్నారు. రాజన్న దర్శించుకునేటువంటి సందర్భంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వెంబడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ నిన్న నుంచి ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే పుట్టకుంటూ స్వాగతం పలికినటువంటి అనంతరం రాజన్నను దర్శనం చేసుకున్నటువంటి వెంటనే పక్కనే ఉన్నటువంటి కోనేరు వేములవాడ రాజన్నకు వచ్చిన తర్వాత కోనేరులో స్నానం చేసి ఆలయ రాజన్న దర్శించుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. అయితే ఆ కోనేరు సంబంధించి నిధులకు కూడా శిలాఫలకానికి శంకుస్థాపన చేస్తారు. ఇక ఆ పనులకు కూడా ప్రారంభించనున్నారు. దీంతో పాటు వేములవాడలో గతంలో అంటే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి ఉద్దేశంతో దాదాపు 122 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలకు ప్రారంభించినటువంటి అనంతరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే మిడ్మానేర్ సంబంధించినటువంటి బాధితుల సమస్యలను కూడా పరిశీలించేందుకు నిర్ణయించారు. వారితో పాటు మొత్తం జిల్లాకు సంబంధించి వేములవాడ రాజన్న సిరిసిల్ల పక్కనే ఉంటుంది. సిరిసిల్ల సంబంధించి దాదాపు 800 కోట్ల పైచిలకు పనులకు కూడా శిలాఫలకాలను వేయక రాజన్న ఆలయం పక్కనే ఏర్పాటు చేసినటువంటి భారీ సభకు దాదాపు 50,000 నుంచి 60,000 మంది కార్యకర్తలు తరలి వచ్చారు. వారందరినీ ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గతంలో వచ్చినటువంటి ఆ సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా కేటాయించి వాటన్నిటికి కూడా శిలాఫలకాలకు సంబంధించి పనులను ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటికీ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అదేవిధంగా ఎబిడికి సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా ముందస్తుగానే సాయంత్రం వేళ నుంచి ఆయా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వచ్చినటువంటి తరుణంలో ప్రజలు జన సమీకరణ పైన దృష్టి పెట్టారు. ఇక గత దశాబ్ద కాలంగా పెండింగ్ గా ఉన్నటువంటి పనులన్నిటికి కూడా ముగింపు పలిగేటువంటి ఒక ఉద్దేశంతో అయితే అధికార యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. ఆది శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి అంటే దాదాపు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా రాజన్న ఆలయానికి ఆలయ చుట్టుపక్కలతో పాటు ఎక్కువ మొత్తంలో అవసరం ఉన్నటువంటి వాటన్నిటికి కూడా నిధులన్నింటినీ కేటాయించాలని చెప్పారు. అయితే ముందస్తుగా దాదాపు 3 రోజుల క్రితమే టెంపుల్ సంబంధించి 122.5 కోట్లకు సంబంధించినటువంటి ఫండ్స్ అన్నిటి కూడా రిలీజ్ చేశారు. వారితో పాటు మరో 600 కోట్ల రూపాయలకు కూడా వెచ్చించినట్టు అధికారులు చెప్పారు. ఈ అంటే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం పాటు వాటన్నిటి కూడా టార్గెట్ అంటే అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించనున్నారు. అయితే ఆ రకంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనం చూడవచ్చు, విజువల్స్ చూడవచ్చు. ఆలయానికి వచ్చినటువంటి వారికి పున్నకుంభతో స్వాగతం పలికారు. అదేవిధంగా దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులకు ఉన్నటువంటి కళాశాల అనుకున్నా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. అయితే మొత్తానికి పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా ఏర్పాట్లు చేశారు. దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా మిడ్మానేర్ బాధితుల సమస్య అయితే దీర్ఘకాలిక సమస్యగా ఉంది. వాటన్నింటినీ కూడా
ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వారికి సంబంధించి వారికి కూడా సమస్యకు అంటే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారు. అంటే వారిని ఉద్దేశించి కూడా ప్రసంగించున్నారు. అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 800 కోట్ల పైచిలకు నిధులను సంబంధించి శిలాఫలకాలను ఓపెన్ చేయడంతో పాటు అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం చేస్తారన్నట్టుగా ఇటు పార్టీ శ్రేణులు అయితే భావిస్తారు. పెద్ద ఎత్తున అంటే అనుకున్న సమయానికి ఒక 25 నిమిషాల సమయం కాస్త లేట్ గా వచ్చినప్పటికీ కూడా అనుకున్న సమయానికన్నా ప్రోగ్రామ్ అంతా కూడా చేసేలా చర్యలు తీసుకున్నారు. వాటన్నింటినీ కూడా నిన్నటి నుండి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడే ఉండి పరిశీలించారు. ప్రస్తుతానికైతే రాజన్న ఆలయంలో ఉన్న కుంభంతో స్వాగతం పలికినటువంటి అనంతరం రాజన్నను దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా దర్శనం అయితే చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం లైవ్ లో చూడవచ్చు. ఇక మధ్యాహ్నం 2:30 వరకు ఈ సభ ప్రాంగణంలోనే ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి మిడ్మానేర్ బాధితులకు సంబంధించి ఒక పరిష్కారం అయితే చూపిస్తారన్నట్టుగా ఇటు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక గతంలో అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఇక మొక్కులు ఉండవు. అప్పుడు ఆ సమయంలో ఇచ్చినటువంటి మొక్కులను చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ అయితే మనం లైవ్ లో చూడవచ్చు. అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే జీవోకు సంబంధించి ఆలయానికి సంబంధించి 122 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి తరుణంలో అవి అంటే కేటాయించినటువంటి నిధులను ఇటు జిల్లా వాసులకు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కూడా సోషల్ మీడియా అనుకున్నా అదేవిధంగా బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదే రకంగా చివరి వరకు వేదిక కనిపించే ఉండేందుకు భారీగా స్కూళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటికీ కూడా కార్యకర్తలు తీసుకున్నటువంటి విజువల్స్ అయితే మనం లైవ్ లో చూడవచ్చు. ఇక గతంలో హామీ ఇచ్చినటువంటి విధంగానే వాటిని నెరవేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 6 నుంచి 7 ప్రోగ్రాంలలో కూడా అంటే పాల్గొని శంకుస్థాపనలు చేస్తారు. సీఎం రేవంత్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సభ వేదికగా ఎలాంటి స్పష్టంగా చేస్తారనేది చూడాల్సింది. ఎందుకంటే నిన్న వరంగల్లో జరిగినటువంటి సభ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి ఇలాకాగా చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రపంచంగా చేస్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. నిన్న సాయంత్రం వేళ నుంచే ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అనుకున్నా నేతలను అనుకున్నా అదేవిధంగా యువతకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరినీ కూడా మధ్యాహ్నం 2 గంటల సమయం ఉంచుకోనున్నారు. అయితే ఇలాంటి అరెస్టులు ఏ విధమైనటువంటి సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఏ విధంగా అదుపులో తీసుకుంటారనేది కూడా వారి నుంచి తీసుకున్నటువంటి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా విప్ ఆది శ్రీనివాస్ వాటన్నిటి కూడా ప్రణాళికలన్నింటినీ ఉంచడంతో పాటు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చామని చెప్పారు. గతంలో 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి టూరు కలైనప్పటికీ అప్పుడు కొన్ని కారణాల వల్ల రద్దయింది. అయితే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిధులు రాబట్టడంలో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా మొదటి నుంచి కూడా ఆది శ్రీనివాస్ చెప్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఫాదర్